ఖమ్మంలో కుబేర స్కామ్ సినిమా తరహాలో అమాయకుల బ్యాంక్ అకౌంట్ల ద్వారా వందల కోట్ల ట్రాన్సాక్షన్లు. అంతర్జాతీయ ముఠాతో కలిసి హైదరాబాద్కు కంబోడియాలో కాల్ సెంటర్లు, గేమింగ్, బెట్టింగ్, ట్రేడింగ్ పేర్లతో సైబర్ మోసాలు. నిరుద్యోగులకు ఉద్యోగ ఆశ చూపి వాళ్ళతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్. సైబర్ ఫ్రాడ్స్ ద్వారా సంపాదించిన సొమ్ము వాటిలోని ట్రాన్స్ఫర్స్. మొత్తం 24 మందిపై కేసు, 18 మంది అరెస్టు, పరారులో ప్రధాన నిందితులతో సహా మరికొందరని చెప్పి చూస్తాము. 547 కోట్ల సైబర్ క్రైమ్కు చెందిందని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. సైబర్ క్రైమ్ ప్రతిదీ ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోతూ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది. నిరుద్యోగం వల్ల నిజంగా నిరుద్యోగం వల్లే అక్రమాలు జరుగుతాయి. ఎప్పుడైతే నువ్వు ఉద్యోగం కల్పించి వాని పనిలో వాడు ఉన్నాడు అనుకో, ఇగో ఇట్లాంటి సైబర్ క్రైమ్ వాళ్ళకు కావచ్చు, లేదంటే దొంగలకు వాళ్ళు సహకరించేటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం దీనిపైన కఠిన చర్యలు తీసుకోలేదు, దాంతోపాటు ఉద్యోగాలు పెంచే ప్రయత్నం చేయాలి. స్థానికులు నిరుద్యోగంతో కొట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకు చిన్న చితకా అయిపోతూ ఉన్నారు, క్యాటరింగ్ పనులు చేస్తూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇట్లాంటి అంటే ఈజీ మనీకి అలవాటు పడుతూ ఉన్నారు, గాంజాకు అలవాటు పడుతూ ఉన్నారు, బాధలో మద్యం తాగి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఆ దిశ ఖచ్చితంగా ఆలోచించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా.